కాకినాడ ఆర్టీసీ డిపోలో డ్రైవర్లు సిబ్బంది విశ్రాంతి సదుపాయాల మెరుగుదలకు మేము సైతం స్వచ్ఛంద సేవా సంస్థ చేయూతనిచ్చింది. డిపోలోని రెస్ట్ రూమ్లలో పరుపుల కొరత ఉందని తెలుసుకున్న సంస్థ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లారీ అసోసియేషన్ అధ్యక్షుడు దుగ్గన బాబ్జీ ఆధ్వర్యంలో మ్యాట్రిక్స్ పరుపులు అందజేసింది. ప్రజా రవాణా భద్రతలో డ్రైవర్లకు తగిన విశ్రాంతి సదుపాయాలు కీలకమని, ప్రభుత్వ సేవలందించే సిబ్బంది సంక్షేమంలో తమ వంతు బాధ్యతగా ఈ సహాయం అందించాలని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఆర్టీసీ కాంప్లెక్స్లో చాలా చక్కటి కార్యక్రమం. మేము సైతం నుంచి రెస్ట్ రూము నైట్ వచ్చి రెస్ట్ తీసుకున్న డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ఆర్టీసీ డ్రైవర్లకి మేము మన అరిగెళ్ళ చంద్రబాబు గారు యూనియన్ నాయకుడిగా పనిచేస్తూ ఉన్నాడు. ఆయనకి నాకు చిన్నప్పటి నుంచి కూడా స్నేహం ఉండడం వల్ల ఈ బెడ్లు జనరల్ హాస్పిటల్లో గతంలో మీరు ఇచ్చారు కదా, అలాగే ఆర్టీసీ కాంప్లెక్స్ డ్రైవర్లు కూడా ఇస్తే బాగుంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి చంద్రబాబు గారు డిఎం గారికి, మన సిఏ గారికి, ఎస్ఎం గారికి ముగ్గురికి చెప్పి ఆయన మాట తీసుకుని నాకు చెప్పడం జరిగింది. ఈ బెడ్లు ఇలాగా డ్రైవర్లకి ఇవ్వడం అంటే నా అన్న తమ్ముళ్ళకో నా తండ్రికో ఇచ్చినట్టు ఈరోజు ఫీల్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే అలాగే జీజీహెచ్లో కూడా 2 ఎంప్లాయీలను పెట్టడం జరిగింది. మీ ఎవరైనా సరే అంటే ఒక చైన్ లింక్ కింద ఎవరైనా హాస్పిటల్ విషయం మాత్రం అందరూ ఉపయోగించుకోవడం వల్ల అందరికీ మంచి జరుగుతుందని చెప్పేసి కోరుకుంటూ, మా కార్మికులకు బెడ్లు ఇవ్వడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. ఇది మా తమ్ముడు ఎవరైతే ఉన్నారో బాబ్జీ గారు ఆధ్వర్యంలో జరగడం ఇంకా ఆనందకరం. ఎందుకంటే నాకు తమ్ముడు మన ఇక్కడ ఆర్టీసీ డ్రైవర్గా పరిచయం, తర్వాత అంచెలంచెలుగా లారీ అసోసియేషన్గా ఎదిగి ఈ రోజున ఎన్నో మాకైతే ఆర్టీసీగా చాలా చేశాడు. కరోనా టైంలో కానీ ఎప్పుడైనా సరే ఎప్పుడైనా మన డ్రైవర్లు కానీ ఎవరికైనా యాక్సిడెంట్ జరిగిన ఆపుతున్నా ఫోన్ చేస్తే తక్షణం వచ్చి ఆదుకునే వ్యక్తి నా తమ్ముడు అన్నకు నేను చాలా గర్వపడుతున్నాను. ఈ రోజున చిన్ననాటి స్నేహితుడు, మా మిత్రుడు బాబ్జీ గారి ఆధ్వర్యంలో మేము సైతం అనే ఆర్గనైజేషన్ ద్వారా మన రెస్ట్ రూమ్లో పరుపులు ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమం ఈ రకంగా జరగడానికి సహకరించిన మేనేజ్మెంట్ వారికి కూడా, అలాగే మేము సైతం ఆర్గనైజేషన్ వారికి కూడా, మరి మా యూనియన్ తరఫున, నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మేమందరం కూడా బాబ్జీ గారిని మేము సైతం తరఫున బెడ్లో స్పాన్సర్ చేయమని అడిగినప్పుడు వెంటనే వాళ్ళు స్పందించి మరి ఎన్ని బెడ్లు కావాలంటే అన్ని బెడ్లు మేము స్పాన్సర్ చేస్తాము, ఎప్పుడైనా సరే మేము ముందుకు వస్తామని చెప్పి మరి మేము సైతం తరఫున ఒక 15 బెడ్లు కాకినాడ బస్ స్టాండ్లో రెస్ట్ రూమ్లో ఏర్పాటు చేయడం జరిగిందండి. మరి దానికి ఆర్టీసీ తరఫున మరి మేము సైతం టీంకి మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. వారికి సరైన సౌకర్యాలు లేకపోవడం, లేకపోతే సరైన బెడ్లు లేకపోవడం, అంటే శారీరక విశ్రాంతి సరిగ్గా లభించకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఉంటాయని చెప్పి యూనియన్ తరఫున వాళ్ళు బాబ్జీ గారిని రిక్వెస్ట్ చేయడం, బాబ్జీ గారు మేము సైతం తరఫున వీటిని ఇవి సమకూర్చడం చాలా ఆనందదాయకమైన విషయం. మేము సైతం తరఫున మేము చాలా గర్వపడుతున్నాం ఇటువంటి ఈ సాయాన్ని ఈ ఆర్టీసీ డ్రైవర్లకి అందించడం కోసం. జనరల్గా కండక్టర్కి నిద్ర లేదనుకుంటే అది పెద్ద ప్రాబ్లం కదా, ఒక చిన్న కునికేసి మామూలు పరిస్థితికి వచ్చేస్తాడు. అదే డ్రైవర్కి కానీ నిద్ర లేకపోతే, సౌకర్యానికి నిద్ర లేకపోతే అతనితో పాటు ఒక 50 మందికి నష్టం జరుగుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము సైతం ఈ పరుపుల కార్యక్రమం, వాళ్ళకి సౌకర్యమైనటువంటి విశ్రాంతి పొందడం, పరుపుల కార్యక్రమం ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది. మేము సైతం సేవా కార్యక్రమంలో ఆర్టీసీ సార్ మాకు ఈ అవకాశం కల్పించేందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. దుగ్గన బాబ్జీ గారు వెనకాల 2500 మంది ఉన్నామండి మేము సైతం సభ్యులుగా. దాంట్లో 100 మంది సభ్యులు మేము ఉన్నాం. 100 మంది సభ్యులు నేను ఉన్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఈ మహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన బాబ్జీ గారికి, మా డిప్యూటీఓ గారు అడిగిన 24 గంటల్లో ఈ ఏర్పాటు చేయడం అనేది చాలా ఆశ్చర్యకరంగా కనిపిస్తుంది. మేము రాత్రి 8 గంటలకు అనుకున్నాం, తెల్లారితోటికి మాకు బెడ్స్ వచ్చాయని ఫోన్ రాగానే ఇక్కడ ఈ డిపోకి వాళ్ళ సమస్యలు కూడా ముందు తీసుకురావడం కూడా చాలా మంచి విషయం. సో వాళ్ళ ఎంప్లాయీస్కి ఇలా కావాలనగానే మేము సైతం బాబ్జీ గారు ఇమీడియట్గా స్పందించి ఆయన వెంటనే ఈ బెడ్స్ అరేంజ్ చేశారు. బాబ్జీ గారి గురించి చెప్పాలంటే మనం ఒక రోజు సరిపోదు, ఎందుకంటే ఆయన కాకినాడలోనే ఎన్నో సేవలు చేస్తూ ఎన్నో రకాల అంటే విద్య, వైద్యం విషయంలో ఈ విషయంలో నేను ముందుకు రావాలి, ఈ రెండే ముఖ్యం ప్రజలకి అని చెప్పేసి దాని నుంచి మేము సైతం పెట్టి ఈరోజు ఎన్నో వేల మందికి సేవ చేస్తున్నారండి. ముఖ్యంగా జీజీహెచ్లో అయితే ఒక 100 బెడ్స్ ఇచ్చారు సార్. అలాగే కరోనా టైంలో చాలా హెల్ప్ చేశారు. బాబ్జీ గారు నాకు రోజుకి ఒక 23-30 సార్లు ఫోన్ చేస్తూ ఉంటారు మెడికవర్ హాస్పిటల్కి. సార్ బాగా లేని వాళ్ళు సార్ కొంచెం ఆరోగ్యశ్రీలో చేయించండి అని చెప్పేసి
ఆ విధంగా వైద్య విషయంలో ఆయన ముందుగానే ఎంతోమందికి ఫోన్ చేసి డబ్బులు కూడా చాలామందికి ఆయన కడతా ఉంటారండి. ఆ విషయం ఎవరికి తెలియదు. సార్ వాళ్ళు డబ్బులు లేని వాళ్ళు సార్ నేనే కట్టేస్తాను అంటాడు ఆయన. సో అంత మంచి మనిషి బాబ్జీ గారు. సో ఆయన ఏ కార్యక్రమం చేపట్టినా మేము వెనుకోండి మేము నడిపిస్తామండి, ఎందుకంటే ఆయన అంత మంచి వ్యక్తి. ఇక్కడ ఈ డిపోకి వాళ్ళ సమస్యలు కూడా ముందు తీసుకురావడం కూడా చాలా మంచి విషయం. సో వాళ్ళ ఎంప్లాయీస్కి ఇలా కావాలనగానే మేము సైతం బాబ్జీ గారు ఇమీడియట్గా స్పందించి ఆయన వెంటనే ఈ బెడ్స్ అరేంజ్ చేశారు.